హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో టాపిక్ ఏంటంటే, దేశంలో ఎవరైనా ఎక్కడైనా కొత్తగా పార్టీ పెట్టొచ్చు, తప్పు లేదు. కానీ పెడుతున్నటువంటి పార్టీ ప్రజా సమస్యల కోసం, ప్రజల జీవితాలను మార్చడం కోసం, ప్రస్తుత ప్రభుత్వాలు వివరిస్తున్నటువంటి తీరును, వారి వైఫల్యాలను ఎండగట్టడం కోసం పార్టీ పెట్టాలి. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ ప్రజల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కోరుకుంటూ కొత్తగా పార్టీలు పెడతా ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వను, జగన్మోహన్ రెడ్డి గెలవడు, జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అని ఒక ఛాలెంజ్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. సో గెలిపోవటములు సహజం కాబట్టి 2024లో మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది, వాళ్ళు పొత్తులు పెట్టుకోవడం కారణంగా. మళ్ళీ ఇప్పుడు కూడా ఛాలెంజ్ వేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్, 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వను అని చెప్పి ఛాలెంజ్ చేస్తానండి మళ్ళీ కూడా. ఓకే, అంటే ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన పతనం అవుతుందా అది? అట్లంటే చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడో, మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఓడిపోయారు కదా. 2019లో 23 సీట్లకే పరిమితమైంది కదా. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలాంటి ఘోరమైన ఓటమి ఎప్పుడూ లేదు కదా. అప్పుడు కూడా పతనమైందంటే మళ్ళీ గెలవలేదా? గెలిపోవటంలో సహజం. నువ్వు ఛాలెంజ్ చేసినంత మాత్రాన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుంది అనుకుంటే ఇది భ్రమ. నేను వైఎస్ఆర్ పార్టీ అనే కాదు, ప్రజల కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఎవరు పార్టీ పెట్టినా ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తారు. సో ఇప్పుడు మరొక వ్యక్తి వచ్చినాడు, ఏపీ వెంకటేశ్వరరావు. ఈయన కూడా టార్గెట్ ఏంటి? నెవర్ అగైన్ జగన్మోహన్ రెడ్డి లాంటి అసలు తూర్చుడు, మూర్ఖుడు, దుష్టుడు, అసలు ఆ సీఎం సీటుకి ఆ కుర్చీకి సమానం కాడు, ఇట్లా ఏది పడితే అది దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఏపీ వెంకటేశ్వరరావు. ఇప్పుడు ఈయన కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. ఈయన టార్గెట్ కూడా అదే. ఏపీ వెంకటేశ్వర పార్టీ పెట్టకూడదని పెట్టొచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరు. జగన్మోహన్ రెడ్డిని రానివ్వకూడదు ఏం చేసైనా సరే. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా పర్వాలేదంట, జగన్ రాకూడదు. చూడండి, ఎదుటివారి పతనాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే పతనం అవుతారు. సో వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు వీళ్లకు అనుకూలంగా ఉండేటువంటి కమ్మ సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చిందని ఒక టాకు. ఆ వ్యతిరేకత అనేది జగన్ వైపు పోకూడదు. కాబట్టి ఏం చేయాలి? ఆ సామాజిక వర్గం కోసం పాటుపడుతున్నాడు అనే వ్యక్తి ఏపీ వెంకటేశ్వరరావు పార్టీ పెడితే సో కలిసి వస్తుంది కదా. చంద్రబాబును వ్యతిరేకించారు. ఆ తర్వాత ఏంటి? ఏమంటారు, ఈ చిన్న కాలువలన్నీ కలిసి ఒక పెద్ద కాలువలో కలుస్తాయని, ఈ నదులన్నీ కలిసి ఒక సముద్రంలో కలిసినట్టు సామెత ఉంటుంది కదా. ఆ రకంగా ఇట్లా పెట్టిన చిన్న పార్టీలన్నీ కలిసి మళ్ళీ కూటమిలోనే కలుస్తారు. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే సింగిల్గా పోటీ చేస్తాడు. ఇది గతంలో చూసాం, ఇప్పుడు చూసాం, తర్వాత కూడా చూస్తూనే ఉంటాం. సో వాళ్ళ ఉద్దేశాలు అవి. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఈ కూటమిలో ఇప్పుడు పొత్తులు 15 సంవత్సరాలు అనగానే చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అవకాశాలు లేకపోతే వైసీపీలోకి వెళ్తే కనీసం జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడినందుకు ఒక నామినేటెడ్ పదవో లేకపోతే ఇంకా ఎమ్మెల్సీనో ఇంకో ఏదో మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడని ఒక నమ్మకం వారికి ఉంది. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? మీరు పార్టీలోనే ఉండండి, పనిచేయండి, లీడర్గా ఎదగండి, కానీ పొత్తులో భాగంగా కొన్ని గొడవలు ఉంటాయి, మీకు సీట్లు ఉండవు, మీకు టికెట్లు ఉండవు అని చెప్పేసినాడు. అట్లాంటి వాళ్ళు ఎందుకుంటారు? సో వాళ్ళంతా కూడా వైసీపీ వైపు వెళ్ళకూడదు, వైసీపీ బలపడకూడదు. ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు పార్టీ పెట్టినాడు అనుకోండి, అందులోకి వెళ్ళొచ్చు, ఆ పార్టీ మీద పోటీ చేయొచ్చు. సో ఇట్లా రకరకాల ఆలోచనలకు అనుగుణంగా వీళ్ళు పార్టీ పెట్టబోతూ ఉన్నారు. సో ఇక్కడ నష్టం ఎవరికి అయ్యా అంటే వీళ్ళకే నష్టం జరుగుతుంది, వైసీపీకి ఏం నష్టం జరగదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు ఎందుకు పార్టీ పెడతా ఉన్నారు, ఎవరు పతనాన్ని కోరుకుంటున్నారు, ఎవరు ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారనేది ఒక క్లారిటీ ప్రజలకు వచ్చింది, ఉంది. తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. 2029 ఎలక్షన్స్ వరకు కూడా ఏం మారదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 2024లో వాళ్ళకి తెలిసి కూడా తప్పు చేశారనే అభిప్రాయాలు వాళ్ళకు వచ్చినాయి. దాన్ని కంట్రోల్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు అంటారు, నాకు సమస్యల మీద పట్టు ఉంది అంటాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఏమొస్తుంది, బురద తప్ప అని మాట్లాడతాడు. ఇప్పుడు పులివెందుల సతీష్ రెడ్డి గారు కొంచెం చెప్పారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడతా ఉంటే మరి తెలంగాణ వ్యతిరేకిస్తూ ఉంది, వ్యతిరేకిస్తుందంటే ఇక్కడ బురద నీటి కోసం వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి
నీటి ప్రాజెక్టు గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే పైన ఒక 2-3 ప్రాజెక్టులు ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉందని 2 మాటలు మాట్లాడడం, అమరావతిలో పొలాలు ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పి 2 మాటలు మాట్లాడడం, అక్కడ కూడా అమరావతిలో కూడా చంద్రబాబు మీద వ్యతిరేకత రాకుండా మీ తరఫున నేను ఉన్నానని చెప్పి ఆ వ్యతిరేకత జగన్ వైపు వెళ్లకుండా అదొక భాగం అనమాట, వాళ్ళ కుట్రలో భాగం. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుందండి ఇక్కడ. సో ఆ రకంగా వ్యతిరేకతనంతా కూడా ఇక్కడ డైవర్ట్ చేయడం కోసం. ఇప్పుడు వాస్తవానికి ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే ఇప్పుడు నేను అంటున్న మాట కాదు, బయట ఉన్నటువంటి చర్చ, ఎక్కువ కులాన్నే చూస్తాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో నుంచి కానీ ఇప్పటివరకు కానీ ఎప్పటివరకైనా సరే ఒక పదవులు ఇవ్వాలని చెప్పినా, ఎవరికైనా ఎమ్మెల్యే సీట్లు టికెట్లు ఇవ్వాలని చెప్పినా, ఏదైనా రికమెండేషన్ చేయాలన్నా, ఎవరికైనా సాయం చేయాలన్నా, లేకపోతే ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా కులాన్ని చూస్తాడనే అభిప్రాయం ఆయన పైన ఉంది. సో అట్లా కులాన్ని చూసేటువంటి వ్యక్తికి వేరే సామాజిక వర్గాలు మరి ఆయనకు ఓట్లు వేస్తారా? ఛాన్స్ ఉంటుందా? ఇది $1 మిలియన్ ప్రశ్న. అంటే చాలామందికి ఆ రకమైన అభిప్రాయం ఉంది కాబట్టి మిగతా సామాజిక వర్గం ఓటు వేయరనేది ఇక్కడ. మీడియా ఉండొచ్చు, డబ్బు సాయం చేసే వాళ్ళు ఉండవచ్చు, కానీ ప్రజలకి సేవ చేయాలనే ఒక లక్ష్యం అనేది వీరికి లేదు. పతనం, కేవలం పతనం. ఒక వ్యక్తి పతనాన్ని కోరుకొని మాత్రమే వీళ్ళు పార్టీ పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వీళ్ళు ఇంకా కొంతమంది వచ్చి పార్టీలు పెట్టినా కూడా జరిగేది ఏంటయ్యా అంటే వాళ్ళ పరువు పోగొట్టుకోవడం, వాళ్ళు పతనం కావడం తప్ప ఏమీ ఉండదు. గతంలో జేడీ లక్ష్మీనారాయణ గారు అనుకోండి, జయప్రకాష్ నారాయణ గారు అనుకోండి, అంతెందుకు పవన్ కళ్యాణే పార్టీ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కోరుకొని. ఏమైంది? ఆయన గెలవగలిగాడా? గెలవనని తెలుసు, నేను వేసిన ఛాలెంజ్ వర్కౌట్ కాదని తెలుసు కాబట్టి చివరికి ఆ వ్యక్తి పోటీ చేసేటువంటి సీటు కూడా వేరే ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తి, ప్రజాదరణ కలిగినటువంటి వర్మ ఆ ప్లేస్లో పోటీ చేసి ఆ వ్యక్తి సహాయం తీసుకొని పొత్తులో భాగంగా గెలిస్తే తప్ప ఎమ్మెల్యే కాలనేటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఒక బలమైనటువంటి లీడర్ని, ఒక మాస్ లీడర్ని, 40% ఓటింగ్ బ్యాంక్ ఉన్నటువంటి, అంటే ఇంత గాలిలో కూడా అంత 40% ఓటింగ్ సాధించినటువంటి ఒక వ్యక్తి పతనాన్ని కోరుకుంటున్నారంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అవుతుంది. అది మీరు పార్టీ పెడితే మంచి ఉద్దేశంతో పెట్టండి, తప్పు లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదని మిమ్మల్ని ఆదరిస్తారు, ఆ 40% మీ వైపే వస్తుంది, కానీ మీ ఇంటెన్షన్ వేరు. సో డెఫినెట్గా పతనం అయ్యేది మీరు. సో ఏం జరుగుతుంది ఏంటనేది కాలమే సమాధానం చెప్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. ఏ ఉద్దేశంతో పార్టీ పెడతా ఉన్నారు? వీళ్ళు పార్టీ పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టమా, లేకపోతే టీడీపీకి నష్టమా, ఏంటి అసలు దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.